ప్రియమైన భగవద్భక్తులకు నమస్కారం. మహాభారతం సభాపర్వంలో మనం ఇంతవరకు ధర్మరాజు రాజసూయ మహాయాగం చేసిన తర్వాత భీష్ముల సూచన మేరకు శ్రీకృష్ణ పరమాత్మకు అగ్రపూజ చేయడం, దానిని శిశుపాలుడు వ్యతిరేకించి భీష్ములను, ధర్మరాజును, శ్రీకృష్ణుడిని దూషించడం వరకు తెలుసుకున్నాం. ఈ భాగంలో శిశుపాలుడు శ్రీకృష్ణుని చేత దండింపబడేందుకు ఎలా సిద్ధమవుతున్నాడో మరియు శిశుపాలుని యొక్క జన్మ వృత్తాంతాన్ని తెలుసుకోబోతున్నాం. శిశుపాలుడు యొక్క మాటలకు ధర్మరాజు ఇలా బదులిస్తున్నాడు. గొప్ప గుణాల చేత శ్రేష్ఠులు అని చెప్పదగిన వారికి, ప్రభువులకు, పండితులకు కఠినంగా మాట్లాడటం తగదు. మాట కాఠిన్యం విషం కంటే, అగ్ని కంటే అతి భయంకరమైనది. సృష్టికర్త అయిన బ్రహ్మకు తండ్రి అయినవాడు, వేదాలు ఉపనిషత్తుల చేత కీర్తించబడేవాడు, ముల్లోకాల చేత పూజించదగినవాడు అని తన అపారమైన జ్ఞానం చేత పితామహుడైన భీష్ముడు శ్రీకృష్ణుని తెలుసుకుని పూజార్హుడని చెప్పారు. ఇది ఉచితం కాక దోషం అవుతుందా? అజ్ఞానం అనే చీకటిని పారద్రోలేవాడు, పతనం లేనివాడు అయిన శ్రీకృష్ణుడిని భీష్ముడు అర్థం చేసుకున్నట్లు అర్థం చేసుకోవడం నీకు సాధ్యం అవుతుందా? మహాత్ముల చరిత్రను అల్పులు అర్థం చేసుకోగలరా? ఈ సభలో ఉన్న వ్యాస భగవానులు మరియు 4 వేదాల స్వరూపమైన ఋత్విక్కులు శ్రీకృష్ణునికి జరుగుతున్న సన్మానాన్ని తన్మయత్వంతో చూచి ఆయనను తమ మనసులో స్థిరపరుచుకొని అర్చిస్తూ ఉంటే నీవు ఇలా వ్యతిరేకించటం భావ్యమా అని శిశుపాలుడికి నచ్చ చెప్పటానికి ప్రయత్నించాడు. అప్పుడు భీష్ముడు కలగజేసుకుంటూ, ధర్మరాజా, శిశుపాలుడు పెచ్చు పెరిగిన చెడు నడత కలవాడు, అసూయ క్రోధాలకు వశమైన మనసు కలవాడు, కొద్దిపాటి రాజ్యలక్ష్మి చేత మదించి వివక్షను కోల్పోయిన బుద్ధి కలవాడు. అటువంటి వాడు లక్ష్మీదేవి యొక్క నాథుడైన శ్రీకృష్ణుడిని, అతని యొక్క తత్వాన్ని తెలుసుకోగలడా అని పలికాడు. శిశుపాలుని వైపు తిరిగి, నీవు అహంకరించి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అయిన శ్రీకృష్ణునికి అగ్రపూజ చేయడం తగదు అంటున్నావు. ఆయనను శరణం వేడిన వారే ఈ సభలోని రాజులంతా. లోకంలో శ్రీకృష్ణుడుగాక ఇతరులు ఎవ్వరు పూజింపబడినా వారు మాత్రమే తృప్తి పొందుతారు. శ్రీకృష్ణుడే పూజింపబడితే ముల్లోకాలు పుణ్యంతో తృప్తి పొందుతాయి. సమస్త లోకాలను తన దివ్య శక్తి చేత ధరించి సర్వము తానై సర్వభూతాలకు ప్రభువై సర్వులకు పూజ్యుడైన వాడిని మహాయోగులు తమ దివ్య జ్ఞానం చేత తెలుసుకున్నట్లు నీవు తెలుసుకోగలవా అని పలికాడు. మా పితామహుడైన భీష్ముని ఆదేశానుసారం మేము శ్రీకృష్ణునికి ఆర్ఘ్యం ఇచ్చాం, అగ్రపూజ చేశాం. దీనికి తిరుగులేదు. దుర్బుద్ధితో దీన్ని కాదనే వారి తల మీద నా పాదం పెట్టి అణగతొక్కుతా అని సహదేవుడు తన పాదాన్ని పైకెత్తగానే సభాసదులంతా భయభ్రాంతులై మారు మాట్లాడలేదు. అప్పుడు సహదేవుని మీద ఆకాశం నుండి పూల వాన కురిసింది. దానికి ఆ సభలోని వారంతా ఆశ్చర్యంతో కలత చెంది భయపడిపోయారు. అప్పుడు శిశుపాలుని మిత్రులైన రాజులంతా ఒక దగ్గర చేరి యుద్ధానికి సిద్ధమయ్యారు. అప్పుడు ఆ అలజడి చూసి ధర్మరాజు భీష్మునితో ఇలా పలికాడు. పితామహ, ఈ మహాయాగానికి విఘ్నం కలగకుండా నీవు చక్కదిద్దు అని కోరాడు. అప్పుడు భీష్ముడు, రాక్షసులను జయించిన వాడు శ్రీ మహావిష్ణువు అయిన శ్రీకృష్ణుడు ఈ రాజసూయ మహాయాగాన్ని రక్షిస్తూ ఉండగా ఇతరులు నీ యజ్ఞానికి ఆటంకం కలిగించగలరా? శ్రీకృష్ణుడు కోపంతో చూసే ఒక్క చూపు శిశుపాలుని, అతని స్నేహితులను, వారి సైన్యాలను ఒక్క క్షణంలో యమలోకానికి చేరుస్తాయి అని పలికాడు. భీష్ముని మాటలు శిశుపాలునికి కోపాన్ని కలిగించాయి. ఈ ముసలి శ్రీకృష్ణుడిని, పరమేశ్వరుడిని కీర్తిస్తున్నాడు. ధర్మతత్వాలు ఆయనకు, ఈ పాండవులకే తెలుసునట అని కోపంతో బలగర్వంతో భీష్ముడిని తొలనాడసాగాడు. శ్రీకృష్ణుని యొక్క దివ్య మహిమలు అయిన ఆయన చిన్ననాటి పరాక్రమ విశేషాలు చెబుతూ శ్రీకృష్ణుడిని నిందించటం ప్రారంభించాడు. భీష్ముని కూడా ఏది అధర్మమో ఆ అధర్మ మార్గాన నడుస్తూ అదే ధర్మమని కురువంశం వారికి బోధిస్తూ వారందరికీ నీవు కీడు కలిగిస్తున్నావు అని నిందించాడు.
శిశుపాలుని పలుకులకు కోపించిన భీముడు శిశుపాలుని సంహరించడానికి సిద్ధపడగా అప్పుడు భీష్ముడు శిశుపాలుని యొక్క జన్మ వృత్తాంతాన్ని, అతడు శ్రీకృష్ణుని చేత చంపబడవలసి ఉన్న విషయాన్ని వివరించి శాంతించవలసిందిగా భీముని కోరాడు. పితామహుని ఆదేశం మేరకు భీముడు శాంతించాడు. అప్పుడు శిశుపాలుని యొక్క జన్మ వృత్తాంతాన్ని భీష్ముడు చెప్పసాగాడు. ఆ వివరాలు మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ.